ఈ సినిమా ఇండస్ట్రీ వెనక మనం పడుతున్న కష్టాలు పడ్డ కష్టాలు అయితే చాలా ఉంటాయి. ఏమనుకుంటావు, తెర వెనుక రాజకీయాలు చాలా ఉంటాయి. మరి ఏంది అసలు మా నరంగానే ఏంది అసలు, ఎట్లా స్టార్ట్ అయినారు, ఎక్కడ పుట్టారు, ఏంది అంటే మాకు తెలుసు, మా జర్రంతా మా ప్రేక్షకులకు కూడా కొంచెం మీ గురించి అట్లా చెప్తే. అంటే నేను విజయవాడ విజయవాడ మా పేరెంట్స్ అందరూ కూడా రైల్వే ఎంప్లాయీస్, మా బ్రదర్ సిస్టర్ అందరూ కూడా రైల్వే ఎంప్లాయీస్. అంటే బేసికల్గా థియేటర్ ఆర్టిస్ట్ని. సో చిన్నప్పటి నుంచి ఆ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవి అలవాటు ఉండి, దాని నుంచి కొంచెం సినిమా వాళ్ళు అల్లిళ్ళు అంటే నేనే ప్లే రైటర్ డైరెక్టర్ అవడం వల్ల మా సినిమాకి పనిచేయను అసిస్టెంట్ డైరెక్టర్గా పిలవడం, అట్లా ఎంటర్ అయ్యాను అనమాట. నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఎంటర్ అయ్యాను. అంటే ఏంది అంటే ప్రతి మనిషి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదన్నా. మరి ఏంది మీకు ఎట్లా ఏ టర్న్ పాయింట్ తోటి ఇట్లా మాకు నరంగా ఇట్లా మంచి మంచి హిట్స్తో వచ్చారు మీరు? అంటే టర్నింగ్ పాయింట్ అని అంత గొప్పగా నేను అనుకోలేదు, కానీ నేను అంటే బేసికల్గా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అయ్యి అలవాటు ఉండేది. కల్చరల్ ఒక ఒక ప్యాషన్ లాగా అట్లా ఉండేది. కానీ థియేటర్ యాక్టివిటీస్ వాటిల్లో ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల స్పోర్ట్స్ నుంచి పూర్తిగా స్పోర్ట్స్ కూడా వదిలేసి థియేటర్ యాక్టివిటీస్, డ్రామాస్ వాటిల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. ఇక అదే అవ్వచ్చు అంటే కొంచెం మా విజయవాడలో మా లైఫ్ స్టైల్ అది కొంచెం రఫ్గా ఉండేవి. ఆ థియేటర్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యానో మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, నా చుట్టూ ఉండేవాళ్ళ ప్రవర్తన వాటిల్లో ఒక పరివర్తన ఇలా వచ్చాయని అనుకుంటా. అది టర్నింగ్ పాయింట్ అనుకుంటాను నేను. ఎప్పుడైతే డ్రామాస్ చేయడం ఇవి మొదలుపెట్టానో అప్పుడు అంటే సొసైటీలో ఎలా ఉండాలన్నది నేర్చుకోగలిగాను థియేటర్లో. అదే టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. డ్రామాల్లో చేస్తుండే అంటే ఫస్ట్ ముందుగా డ్రామాసే అంటే డ్రామాస్లో బాగా ఎస్టాబ్లిష్డే. నేను చిన్నప్పటి నుంచి నాకు 12-13 సంవత్సరాలు అప్పటి నుంచి డ్రామాస్ అన్నీ అలవాటు. ప్లే రైటర్ డైరెక్టర్ని, నాకు ఒక టీము ఇట్లా ఉన్నాయన్నమాట. సూపర్ అన్న. అంటే ఇవన్నీ అంటే ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఏంటి అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. మా మదర్కి బాగా ఇంట్రెస్ట్. అలాగే అంటే నాకన్నా ముందు మా అన్నయ్య చేసేవాడు, క్లాసికల్ డ్యాన్సరు, డ్రామాస్ అన్నీ చేసేవాడు. తనను చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. తన ప్రైజులు అన్నీ రావడం ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అయింది. అట్లాగా ఓహో ఇలా కష్టపడి నేర్చుకోవాలి, ఇలా నేర్చుకుంటే ప్రైజులు వస్తాయి, ఒక మంచి గౌరవం ఉంటుంది, ఇట్లాగా చదువుకునేటప్పుడు వాటి వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళాం. మిగతా వాళ్ళందరూ మా వాళ్ళందరూ జాబ్స్లో అట్లా సెటిల్ అయ్యారు. నేను కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యా. దానివల్ల వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసి మా అన్నయ్య, మా అక్క, మా మదరు అందరూ కూడా సపోర్ట్ చేసి నీకు ఇష్టమైనది చేసుకోమని పంపించారనమాట. అది ఓకే. సో అట్లా మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ తోని మంచిగా మీకున్న ఓన్ టాలెంట్ తోని అన్న ఏంటన్నా ఎవరైనా ఒక్కళ్ళకి టాలెంట్ ఉంటుంది కదా, బట్ మీరు ఏంది డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, అంటే లాస్ట్ మంచి సింగర్ కూడా. లాస్ట్కి అయితే మీరు పాట పాడాలి తప్పకుండా, ఒక 2-3 లైన్స్. అయితే ఏంటి అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ ఏంటి, ఇండస్ట్రీని మనం ఒక దేవాలయం లాగా కొలుస్తాం మనమైతే. ఏంటి అంటే మీకు ఎప్పుడు ఫస్ట్ ఎవరితో చేశారు మీరు? డ్రామాస్ అవి చేస్తున్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే రైటర్ డైరెక్టర్ని ఏదో ఒక ప్లే చూసి కోటి రామకృష్ణ గారి సినిమాకి తెలిసిన వాళ్ళ ద్వారా నా గురించి వాళ్ళకి చెప్పడం. తను చిన్న కుర్రోడు, తనే రైటర్ డైరెక్టర్ యాక్టర్ కూడా బాగా ఇది అంటే అలాంటి వాళ్ళు మన సినిమాలో పెట్టుకుందాం అని చెప్పేసి హరిప్రసాద్ గారు అని ప్రొడ్యూసర్ ఉండేవారు. ఆయన చిరంజీవి గారి ఫ్రెండ్, చనిపోయారు. వాళ్ళు పిలిపించి మా సినిమాకి పనిచేయమని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సరే అట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. సినిమాలు జరుగుతూ ఆగుతూ ఇట్లాగా కొన్ని స్ట్రగుళ్ళు అవి పడి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇప్పట్లాగా అన్ని సినిమాలు ఉండేవి కాదు కదా. ఒక 20 years బ్యాక్ అప్పుడు ఈ వెబ్ సిరీస్ కానీ లేకపోతే అవకాశం కూడా దొరికేది కాదు అంత ఈజీగా. సినిమాలు ఎక్కడో జరిగేది, అసిస్టెంట్ డైరెక్టర్గా అంత ఈజీ కూడా ఉండేది కాదు. ఎవరి రికమెండేషన్ వాళ్ళకు ఉండేవి. అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే ఒక సీనియర్ కో డైరెక్టరు, నువ్వు ఇంత మంచి ఆర్టిస్ట్వి, ఇన్ని అవార్డ్స్ కదా, ఒకసారి ఎప్పుడు
నా ఫోటోలు అవార్డ్స్ అవి చూసి ఇంత గొప్ప ఆర్టిస్ట్వి నీకెందుకు అసిస్టెంట్ డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్గా చేసుకుని నువ్వు ఎప్పుడైనా డైరెక్షన్ చేసుకోవచ్చు నీ గోలు అని చెప్పి ఆడిషన్ కాబట్టి బలవంతాన తీసుకెళ్ళాడు. ఆడిషన్లో మన పర్ఫార్మెన్స్ అవన్నీ చూడంగానే మనల్ని ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గరికి రానివ్వలేదో ఆ డైరెక్టర్లు చాలామంది నన్ను చాలా గౌరవించడం మొదలుపెట్టారు. ఎక్కడున్నా ఇన్నాళ్ళు ఇది ఇదని ఎట్లాగా అందరికీ నేను ఒక ఫేవరెట్ మనిషిని అయిపోయాను. అది అంటే ఓకే మనం సో ఆర్టిస్ట్గా చేసుకుంటూ అదే విధంగా నేర్చుకుంటూ అట్లా ముందుకెళ్తా ఉన్నాం. స్క్రిప్ట్లు అవి పని చేసుకుంటా అట్లా అది. అంటే నాకు ఎప్పుడు అర్థం కాని ఒక ఇదేంటంటే అన్న, మనలో టాలెంట్ ఉంటుంది, మనం ఏ యాక్టింగ్ అన్నా ఏదన్నా చేయగలం, కానీ మనకి ఎందుకు కరెక్ట్గా అంటే ఒక క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రజెంట్? అట్లా అని కాదు, ప్రతి ఒక్కరు కూడా సినిమా చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే మంచోడిని పెట్టుకుందాం అనుకుంటారు. మంచి ఆర్టిస్ట్నే ఇప్పుడు మిమ్మల్ని యాంకర్గా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని ఎలాగో అనుకుంటారో అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆర్టిస్ట్నే పెట్టుకుందాం, నా సినిమా బాగుండాలని అనుకుంటారు. వాళ్ళకి తెలియాలి, మనం వాళ్ళకి ఆ టయానికి గుర్తు రావాలి కూడా, ఆ క్యారెక్టర్కి ఇతను సూటబుల్ అని అతను నమ్మాలి కూడా. ఇలాంటివన్నీ వాటి మీద ఆధారపడి ఉండటం వల్ల ఏంటంటే మనకి సడన్గా మిస్ అయిపోతూ ఉంటుంది. అద్భుతమైన ఆర్టిస్ట్ అవ్వచ్చు, క్యారెక్టర్ సూటబుల్ అవ్వకపోవచ్చు, అతను డైరెక్ట్ వేరే రకంగా ఊహించుకుని ఉండొచ్చు, ఇతను ఎలా ఉండాలని టాలెంట్ ఉండొచ్చు, ఆ లుక్కులు ఎలా ఉండాలి, నార్త్ లుక్ ఉండాలా లేకపోతే అట్లా ఉండాలి ఇట్లా అని డైరెక్టర్ ఇప్పుడు ఒక పాత్ర కథలో పాత్ర అంటే తన బిడ్డ లాంటిదే, తను ఊహించుకుంటాడు కదా నా బిడ్డ ఎలా ఉండాలి అని. దానికి అవతలడు సూటబుల్ అది లాస్ట్ మినిట్ వరకు పోరాడతాడు. అప్పుడు అదేంటంటే అది కలిసి రావాలి కూడా. జంధ్యాల గారు అంటుంటారు, గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని. అట్లాగా వస్తుంటాయి, కామన్ అది ఇండస్ట్రీలో. అంటే మీరు దాదాపుగా 8,000 మందికి పైగా మధురానగర్లో అండ్ టాలీవుడ్ అంటే మధురానగర్ టాలీవుడ్ యాక్టర్స్ అకాడమీలో 8,000 మంది తయారవ్వలేదు. అంటే అది రీసెంట్గా రిజిస్ట్రేషన్ పెట్టాము, కానీ మామూలుగా మాది న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని విజయవాడలో ఉంది. దాని తరపు నుంచి ఎన్నో యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు, డిపార్ట్మెంట్స్, రైల్వేస్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్కి వీటికి మేము ట్రైనప్ చేస్తుంటాం అనమాట, యూనివర్సిటీలకి వాటికి. ఆ విధంగా నేను ఈ 25 yearsలో దాదాపు ఆర్టిస్టులు కొత్త వాళ్ళని, అంటే మామూలు సీనియర్ల నుంచి ఇంకా చాలా మంది చేసాం, కొత్త వాళ్ళని ఆర్టిస్ట్గా చేసి ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేసే వరకు దాన్ని అట్లాగా నేను 8,000 మంది పైకే ట్రైనప్ చేసాం అనమాట. దానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ఇలాంటివన్నీ వచ్చాయి.